హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి. సో చాలా రోజులుగా నేను వీడియోని అప్లోడ్ చేయలేదు. కొన్ని వేరే పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ అనేవి కొన్ని రోజుల నుంచి చేయలేదండి. సో మళ్ళీ ఈరోజు మీ ముందుకు రావడం జరిగిందండి. ఎందుకంటే వేరే విషయాల వల్ల అప్లోడ్ చేయలేకపోతున్నాను. అదిగాక విపరీతమైన ఎండలు ఉండటం వల్ల సో ఎవరైతే కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు సీడ్స్ కానీ బల్బ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళు జనరేషన్ చేసుకుంటారా చేసుకోలేరా అనే భయంతో మేము ఈ వీడియో అప్లోడ్ చేయలేదండి. సో ప్రజెంట్ ఏంటంటే ఇది ఈ యొక్క సమ్మర్ సీజన్లోనే తీసుకోవాల్సిన బల్బ్స్ అండి. ఈ ప్రజెంట్ నేను చేసే వీడియో అనేది ఈ సమ్మర్ సీజన్లోనే తీసుకోవాల్సిన బల్బ్స్ అండి. సో కాబట్టి ఆ బల్బ్స్ ఏమిటి, ఎలా మనం వాటిని పెంచుకోవాలనే పూర్తి సమాచారం తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా వీడియోని మాత్రం ఎవరు కూడా స్క్రిప్ట్ చేయొద్దు. హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజశేఖర్ దేవరకొండని. మీకు ఒక ముఖ్యమైన మెయిన్ అప్డేట్ ఏంటంటే మనకి వచ్చే నెల అంటే జూన్ 15 కానీ 20 లోపులో కానీ మనకి ఆకాకర దుంపలకు కూడా మన వద్దకు మళ్ళీ సేల్లోకి రావడం జరుగుతుందండి. పోయిన ఇయర్ ఏంటంటే మనం చాలా తక్కువగా సేల్ చేసాము. ఈ ఇయర్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరైతే ఆర్డర్ పెట్టుకుంటారో వారికి ఖచ్చితంగా వాళ్ళకి ఎన్ని కావాలంటే అన్ని ఆకాకర బల్బ్స్ అనేవి మనము తక్కువ ధరకు ఇస్తామండి. కొంచెం టైం ఉంది, అంటే రైన్ సీజన్ స్టార్ట్ అవ్వాలి, అప్పుడే మనకి వాటిని హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీగా ఉంటుందండి. సో ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే చాలా మంది ఏంటంటే గార్డెన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి వాళ్ళు పెడుతూ ఉన్నారు. సో దానిలో ఏంటంటే మోస్ట్లీ మెయిన్ ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఏదైనా ఉంది అంటే అది నల్ల పసుపు అండి. చాలామంది ఈ మధ్య యూట్యూబ్ ఛానల్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ బాగా ట్రెండ్ అవుతుంది బ్లాక్ టర్మరిక్ బల్బ్స్ అనేది చెప్పేసి చాలా వరకు ట్రెండ్ అవుతుంది. బయట మార్కెట్లో వచ్చేసి కేజీ వచ్చేసి 10,000, 5,000 ఆ విధంగా అంటే వాళ్ళ ఇష్టాసారంగా రేట్లు అనేవి పెంచుతూ ఉన్నారు. సో దీనివల్ల ఏంటంటే ఎవరైతే కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేస్తున్నారో వారికి వీటికి అంత రేట్ ఉంటుందని చెప్పేసి భయమేసి ఎవరు కూడా యొక్క సేల్ అని తీసుకోవట్లేదు. బట్ అసలు ఈ బ్లాక్ టర్మరిక్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే ఈ బ్లాక్ టర్మరిక్ యొక్క పౌడర్ని మనము ఆవిరి పెట్టేసుకొని ఆవిరి పీల్చుకోవడం వల్ల ఆ బాడీ పెయిన్స్ కానీ లేకుంటే హెడేక్ కానీ లేకుంటే కోల్డ్ కానీ అలాంటివి ఉన్న వాటికి ఇది ఉపశమనం ఇస్తుందంట. అదేవిధంగా ఏమన్నా పింపుల్స్ కానీ లేకుంటే ఫేస్ అని డల్గా ఉంటాం కానీ అలా ఉన్నప్పుడు ఈ యొక్క పౌడర్ని మనం వాటర్లో అప్లై చేసుకోవడం వల్ల కూడా ఫేస్ అంతా గ్లోగా ఉంటుందంట. అండ్ కెమికల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్, ఆయుర్వేదిక మెడిసిన్స్ కూడా దీనికి చాలా ప్రాముఖ్యత ఉందంట. బట్ ఏంటంటే మోస్ట్లీ ఏంటంటే మన ఇండియాలో దీన్ని ఎక్కువగా డెవలప్మెంట్ చేయరు. ఎందుకంటే ఇది ఎక్కువగా డెవలప్మెంట్ చేయాలి అంటే ఇది మార్కెట్ పరంగా మనకు తెలిసి ఉండాలి. సో అలా కాకుండా మన గార్డెన్లో చిన్న గార్డెన్లో చక్కగా ఒక 2-3 మొక్కలు దుంపలు పెట్టుకోవటం వల్ల మన గార్డెన్లో మనమే చక్కగా ఇంప్రూవ్ చేసుకొని వాటిని మనము చక్కగా ఎండబెట్టేసుకొని మనం కర్రీస్లో కానీ లేకుంటే ఔషధాల్లో కానీ వాడుకోవటం వల్ల మనకి బాడీకి మంచి బెనిఫిట్ ఉంటుంది. అదేవిధంగా మన గార్డెన్లో ప్రతి మొక్క ఉండటం వల్ల మనకు కూడా చాలా సంతోషం ఉంటుంది. అంటే నా ఇంట్లో నా గార్డెన్లో లేని మొక్క లేదు అని చెప్పుకోవడానికి కూడా మనకు గర్వంగా ఉంటుంది. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఈ మొక్క మన గార్డెన్లో ఉండటం వల్ల ఏంటంటే మనకి నెగిటివ్ ఏమన్నా థింగ్స్ రాకుండా పాజిటివ్ థింగ్స్ రావడానికి కూడా మంచి బెనిఫిట్ ఉందంటే చెడు ఆలోచన రాకుండా మంచిగా ఎప్పుడు కూడా పాజిటివ్ మంచి థింగ్స్ అనేవి కూడా మనకి వచ్చే అవకాశం అనేది ఈ దుంపల ద్వారా ఉంటుందంటే ప్రజెంట్ వచ్చేసి దుంపలు అనేవి మనము ఆల్మోస్ట్ 3 నుంచి 4 సార్లు మనం పెట్టి సేల్ చేసాం. కానీ అప్పుడు ఏంటంటే మనము కొంచెం ఎక్స్పెన్సివ్ రేట్లు పెట్టేసి మనము సేల్ చేసాం. ఎందుకంటే అప్పుడు మనకి దుంపలు కూడా తక్కువ దొరికాయి. బయట మార్కెట్లో కూడా దాదాపు 5,000, 6,000 సేల్కి అమ్ముతూ ఉన్నారు. సో దానిలో మనం బార్గెన్ చేసి అమ్మాము. బట్ ఈ రోజు ఏంటంటే మన గార్డెన్లో మనమే స్వయంగా హార్వెస్ట్ చేసేసుకొని మనము సబ్స్క్రైబర్స్కి తక్కువ ధరకి ఇస్తున్నామండి. సో వీటిని మనం సింపుల్గా పెంచుకోవచ్చు. ఎలాంటి కుండీ అయినా సరే, ఎలాంటి మొక్కలైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కుండీలో పెంచుకున్నట్లయితే ఈ యొక్క బ్లాక్ టర్మరిక్ 80 నుంచి 90% సాయిల్ తీసేసుకోండి. దాంట్లో మీరు వేసిన అయిపోయినా సరే మనం వాటర్ పోస్తే ఆటోమేటిక్గా కుండీలోంచి వాటర్ రావాలి. సో ఆ విధంగా మీరు తీసుకున్న తర్వాత ఈ యొక్క సాయిల్ని కుండీలు తీసుకున్న తర్వాత ఆ కుండీలో మీరు ఎలా అయినా పెట్టుకోవచ్చు, లేకుంటే ఎలాగైనా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకున్న తర్వాత మీరు దానిపైన మిగతా ఉంటుంది కంటైనర్ దాని మొత్తాన్ని కూడా మీరు ఫిల్ చేసేసేయండి. సో ఫిల్ చేసిన మీకు 1 మంత్తోనే మీకు వీటి నుంచి మీకు పిలకలు వస్తాయండి. అయితే చాలామంది ఏంటంటే సార్ మీరు ఇస్తున్నారు బ్లాక్ టర్మరిక్ కాదో మాకు ఎలా తెలుస్తుందని చెప్పేసి చాలామంది అంటారు. కొంతమంది ఏంటంటే
సరే మీరు ఇలా కట్ చేస్తే మాకు ఆటోమేటిక్గా బ్లాక్ కనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. బట్ మీరు అలా ఎప్పుడు కూడా కట్ చేయొద్దండి. మనకి ఇది బ్లాక్ టర్మరిక్ ఒరిజినల్లో కాదో మనకి ఏ విధంగా తెలుస్తుందంటే, మనం పెట్టిన 1 month తర్వాత మనకి వాటి నుంచి లీవ్స్ వస్తాయి కదా, ఆ లీవ్స్ మీద కూడా మనకి బ్లాక్ షేడ్ అనేది ఉండాలండి. మీకు పక్కన మీకు డిస్ప్లే చూపిస్తాం కదా, సేమ్ ఆ విధంగా ఆ యొక్క ఆకు పైన మీకు బ్లాక్ షేడ్ ఉండాలి. సో ఆ విధంగా బ్లాక్ షేడ్ ఉంటే మీకు 100కి 100% ఇది ప్యూర్ నేచురల్ నల్ల పసుపు అని చెప్పేసి డిక్లేర్ కావచ్చు. సో లోపల కూడా మీకు ఒరిజినల్ బ్లాక్ టర్మరిక్ లోపల కూడా ఈ విధంగా ఉంటుంది. ఇది ఒరిజినల్ చెప్పేసి ఈ విధంగా ఉన్న తర్వాత కూడా మనము దీని స్మెల్ని మనము తీస్తే మెంతో ప్లస్ మనకి ఏ విధంగా ఘాట్ వస్తుందో సేమ్ ఆ విధంగా మనకి మెంతో ప్లస్ ఘాట్ అనేది మనకి రావాలి. అలా వస్తేనే ప్యూర్ నేచురల్ బ్లాక్ టర్మరిక్ అని చెప్పుకోవచ్చు అండి. సో ప్రజెంట్ వచ్చేసి బయట మార్కెట్లో ఈచ్ వన్ బల్బ్ వచ్చేసి మనకి రీసెంట్గా నర్సరీ మేళ కానీ లేకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూట్యూబర్స్ కూడా సేల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి దోచిన రేట్లో వాళ్ళు సేల్ చేస్తూ ఉన్నారు. బట్ మనం ఏంటంటే, ఎవరైతే మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ని ఎప్పుడు కూడా మనం ఫాలో అవుతూ ఉంటున్నారో వారికి ఈరోజు ఒక ఆఫర్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఎవరైతే ఈ యొక్క బెస్ట్ క్వాలిటీ నాటు బ్లాక్ టర్మరిక్ ఎవరైతే 4 దుంపలు సేల్ చేస్తారో వారికి మనం ఒక దుంప ఫ్రీగా ఇస్తున్నామండి. ఈచ్ వన్ బల్బ్ వచ్చేసి కేవలం 50 రూపాయలు మాత్రమే. అంటే 200 పెట్టి దుంపలు ఎవరైతే కొంటారో 4 దుంపలు కొంటారో వారికి ఒక దుంప ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. కాదండి మాకు అంత అవసరం లేదండి అంట, ఈచ్ వన్ బల్బ్ వచ్చేసి 50 రూపాయలు. మీరు ఒకటి తీసుకున్న 50 రూపాయలు, 2 తీసుకుంటే 200 రూపాయలు, 3 తీసుకుంటే 300. బట్ ఎవరైతే 4 దుంపలు తీసుకుంటారో వారికి ఒక దుంప ఫ్రీగా ఇస్తామండి. అండ్ మేము ఒక దుంపైనా సేల్ చేస్తాము, 2 దుంపలైనా సేల్ చేస్తాము, ఎంతైనా సరే మేము సేల్ చేస్తాము. కేజీ వచ్చేసి కేవలం 1000 రూపాయలకు మాత్రమే మేము సేల్ చేస్తున్నాము. సార్ మా కేజీ వద్దండి, మా ఇంట్లో ఏదో మల్టీపర్పస్గా ఒక మొక్క పెంచుకుంటామండి, నల్లదుంప ఉంటే ఇంట్లో మంచిదంట, చాలామంది యూట్యూబ్ ఛానల్ చూసాను బ్లాక్ టర్మరిక్ ఉంటే ఇంట్లో చాలా మంచిదంట అని చెప్పేసి ఎవరికైనా ఆసక్తి ఉంటే మీరు ఒక దుంప తీసేసుకోండి, లేదండి 2 తీసుకోవచ్చు, అది మీ చాయిస్. బట్ మనం ఏంటంటే స్టాక్ అనేది మనము ఎంత పెడతామో అంతే మేము సేల్ చేస్తాం. కాబట్టి ఎవరికైతే ఈ యొక్క ప్యూర్ నేచురల్ దేశీ బ్లాక్ టర్మరిక్ బల్బ్స్ అనేవి మీకు కావాలి అనుకుంటున్నారో వారు ఇప్పుడే వాట్సాప్ నెంబర్లో ఆర్డర్ చేసుకోండి. మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత మీకు ఏపీకి అయితేనేమో 6 రోజులు, తెలంగాణకి అయితే మాత్రం 5 రోజుల్లో మీకు ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ద్వారా మీ ఇంటికి వస్తాయండి. సో పోస్ట్ ఆఫీస్ అమౌంట్ మనం విడిగా పే చేసుకోవాలి. ఇగో చూడండి, ఇది నేను తెచ్చేసి కూడా ఆల్మోస్ట్ 1 month అవుతుంది. ఈనాటికి కూడా దుంప అనేది మనకు చెక్కు చెదరలేదు. అదేవిధంగా మనం సాయిల్లో కూడా ఎక్కడా పెట్టలేదు, పొడి పొడిగా ఉంది. మనకి ఆల్మోస్ట్ మనకి వీటి నుంచి కూడా చూడండి పిలకలు అనేవి స్టార్ట్ అయిపోతూనే ఉన్నాయి. పిలకలన్నీ కూడా మనకి స్టార్ట్ అయిపోతూనే ఉన్నాయి. మనము పెట్టిన విత్తిని 1 monthలో మనకి మంచి పిలకలు అనేవి వస్తాయండి. దీన్ని పెట్టుకోవటం వల్ల కూడా మనకి ఫైనాన్షియల్ కూడా ప్రాబ్లమ్స్ అనేవి నెరవేరుతో అంటే అలాగే ఇంప్రూవ్మెంట్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. బట్ అలాంటి వాస్తవాలు కూడా మనకు తెలియదు. కాబట్టి చాలా యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా మందికి కూడా బ్లాక్ టర్మరిక్ ఇంట్లో ఉంటే చాలా మంచిది, నరదిష్టి కానీ నరగోష్టి కానీ అలాంటివి ఉండవంట అని చెప్పేసి చాలా మంది అంటూ ఉన్నారు. కానీ వాటిని మేమైతే అలాంటి వాటి గురించి మేము పట్టింపులు చేయం కానీ చెప్తున్నాము. సో ఎవరికైతే మా ఇంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ బ్లాక్ టర్మరిక్ అలాంటివి పెంచుకోవాలి, మా ఇంట్లో కూడా పెంచుకుంటాము అని ఎవరికైతే ఆసక్తి ఉందో ఒకసారి ట్రై చేస్తాము మేము కూడా, వాటి ద్వారా మెడిసిన్ వాల్యూ ఉంది అని చెప్పేసి ఎవరికైతే ఆసక్తి ఉందో వారు ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి. ఇంకా మీకు బ్లాక్ టర్మరిక్ గురించి పూర్తి సమాచారం కావాలి అంటే మాత్రం మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ .coms యూట్యూబ్ ఛానల్స్ కానీ లేకుంటే ఆయుర్వేదిక్ షాపుల్లో కానీ కనుక్కుంటే వాళ్ళు పూర్తి సమాచారం చెప్తారు. ఎందుకంటే మనం ఓన్లీ ప్లాంట్స్ కానీ సీడ్స్ కానీ వెజిటేబుల్స్ కానీ సేల్ చేయడమే ఉంటుంది, కానీ వాటి గురించి ఉపయోగం మనకు తెలియదండి. సో తెలిస్తే డెఫినెట్గా మనం చెప్తాం. ఎందుకంటే మనము లాభాల కోసం ఏ రోజు కూడా ఫేక్ న్యూస్ మనం క్రియేట్ చేయవద్దు. ఎందుకంటే మన ఛానల్ని మన యొక్క ఐటమ్స్ని వాళ్ళు కొనుక్కుంటే వాటి నుండి ఖచ్చితంగా ఉపయోగం అయితేనే కొనుక్కోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదో మనకి అమౌంట్ వస్తుంది అని చెప్పేసి ఏదో ఫేక్ న్యూస్ చెప్తే తర్వాత మనల్ని ఎవరు కూడా ఫాలో అవ్వరు, మన దగ్గర ఐటమ్స్ అనేవి తీసుకోరు. సో దాన్ని ఉద్దేశించుకొని బ్లాక్ టర్మరిక్ ఏంటంటే మనకి ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్లో బాగా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలకు కానీ లేకుంటే యంగ్ గర్ల్స్ కానీ యంగ్ బాయ్స్ కానీ ఎక్కువగా మెయిన్లీ ఏంటంటే పింపుల్స్ వస్తూ ఉంటాయి, బ్లాక్ అనేది స్కిన్ బ్లాక్గా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మనము నార్మల్గా కస్తూరి పసుపు అనేది వాడుతూ ఉంటాము. సో ఇలాగ బ్లాక్ టర్మరిక్ వాడితే కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుందని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. అదేవిధంగా చలికాలం కానీ వానాకాలం కానీ మనకు క్రౌడ్ బాగా విపరీతమైన జలుబు చేస్తుంది. అలా చేసినప్పుడు ఇలాగ బ్లాక్ టర్మరిక్ కనుక మన ఇంట్లో ఉంటే దాన్ని క్రష్ చేసేసుకొని ఆవిరి పట్టడం ద్వారా మనకు త్వరగా ఉపశమనం అవుతుందని చెప్పేసి కూడా మనకి చెప్పడం జరిగిందండి. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉపయోగాలు కూడా దీని ద్వారా ఉన్నాయంట. ఈ మొక్క పెంచుకోవడం వల్ల కూడా మనకి చాలా మంచి పాజిటివ్ ఎనర్జీస్ కూడా ఆ వరకు కూడా వస్తుందని చెప్పేసి కూడా మనకి వాళ్ళు చెప్పడం జరిగిందండి.
సో ఇంకేమైనా ఉపయోగాలు కనుక వీటి గురించి తెలిసి ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా